హాయ్ క్యూటీస్, ఇవ్వాల్టి స్పెషల్ మిగిలిపోయిన పకోడాతో పకోడా కర్రీ చేశాను. ఈ కర్రీ చాలా రేర్గా చేస్తారందరూ. టేస్ట్ అయితే బాగుంటుందండి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గాక టమోటాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం వెజిటబుల్ మసాలా లేదా గరం మసాలా అయినా వేసుకొని కింద నుండి పైకి కలుపుకొని బాగా మగ్గించాలి. ఈ విధంగా మొత్తం మగ్గిపోయాక తగినంత కారంని, పకోడా ముక్కలను వేసుకొని కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి. పకోడా ముక్కలు ములిగేంత వాటర్ని వేసుకొని ఒక్కసారి కింద నుండి పైకి కలుపుకొని క్యాప్ క్లోజ్ చేసి మగ్గించాలి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు లో ఫ్లేమ్లో మగ్గించాలి. వాటర్ మొత్తం ఇంకిపోయాక పకోడా మాత్రమే ఉంటది. ఈ విధంగా గ్రేవీగా వస్తుంది స్ట్రక్చర్. ఇంతేనండి, సింపుల్గా పకోడా కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.